హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోతో మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం విత్డ్రా చేసేటప్పుడు ఛార్జెస్ పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇవాళ మన టాపిక్. చాలామంది క్రెడిట్ కార్డు యూజ్ చేసి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ పర్పస్ కింద మనీ అనేది విత్డ్రా చేస్తుంటారు. దానివల్ల విత్డ్రావల్ ఛార్జెస్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఇంపాక్ట్ అవుతాయి. బట్ నేను ఈ చెప్పే విషయం మీరు తెలుసుకున్నారంటే కనుక ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు అనమాట. విత్డ్రావల్ ఛార్జెస్లో కూడా మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వీచ్ చేసినట్టు కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫికేషన్ పొందొచ్చు. చలో లెట్ us go to the టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా క్రెడిట్ కార్డు పైన విత్డ్రావల్ ఛార్జెస్ 2.5% ఆర్ మినిమం 500. అంటే మీరు 100 రూపాయలు డ్రా చేసినా కూడా 500 రూపీస్ అనేది మినిమం మీకు ఛార్జెస్ పడుతుంది. మరి ఇలాంటి టైంలో మీరేం చేయాలంటే చాలా వరకు ఇప్పుడు మనకి ఆప్షన్ ఉందండి. మనకి ఏదైనా కానీ చాలా వరకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానివ్వండి, తర్వాత పేజాప్ కానివ్వండి, మోబిక్విక్ కానివ్వండి, తర్వాత హౌస్ ఫైనాన్స్ సంథింగ్ ఏదో మనకి అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ త్రూ పేమెంట్ చేశారంటే మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీ సేమ్ అకౌంట్కి, లేదంటే వేరే వాళ్ళ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని ద్వారా కొంచెం కన్వీనియన్స్ ఫీ అయితే ఉంటుంది కానివ్వండి, బట్ మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవ్వదు. అండ్ మీకు 100కి 500 రూపీస్ ఛార్జ్ అవ్వదు అనమాట. మీరు టోటల్గా మీరు 10,000 మీరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా అప్రాక్సిమేట్లీ 150 ప్లస్ కానీ 200 లోపే మీకు ఛార్జెస్ ఉంటుందన్నమాట. అదే మీరు 10,000 మీరు ఏటీఎం ద్వారా విత్డ్రా చేస్తే 500 రూపీస్ అనేది మినిమం ఛార్జెస్ పడుతుంది. అది రీపేమెంట్ చేసే వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పైన మీకు విత్డ్రావల్ ఛార్జెస్కి ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉండదు. డే 1 నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. కావాలంటే మీరు ఎవరైనా ఇంతకుముందు విత్డ్రా చేసింటే ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది విత్డ్రావల్ అమౌంట్ పైన పడుతుంది అనమాట. ఇలాంటి డబుల్ ఛార్జెస్ పే చేసే కంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ పైన డిపెండ్ అవ్వచ్చు. అది మనకి అగైన్స్ ద క్రెడిట్ కార్డ్ రూల్ అయితే కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి పేజాప్ అనేది ఉంది. పేజాప్ పైన డైరెక్ట్గా మీకు ఆప్షన్ మీరు మీ డైరెక్ట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ అక్కడ 2.5% అప్రాక్సిమేట్లీ ఛార్జెస్ అవుతుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అదర్ బ్యాంక్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ అవ్వచ్చు అక్కడ. లేదంటే కనుక మీరు ఏదైనా అప్లికేషన్ యూస్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా విత్డ్రావల్ చేసేసి వాళ్ళకి తెలియకుండానే, సో లేదంటే కనుక ఏమవుతుందని విత్డ్రా చేసేసి ఛార్జెస్ చాలా హెవీగా అనేది బేర్ చేస్తుంటారు అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేశాను. సో రీసెంట్గా నేను ఒక వెబ్సైట్ కూడా మనకి లాంచ్ చేయబోతున్నాను అనమాట. మీకు వాటికి సంబంధించి కొన్ని ఆల్రెడీ టాపిక్స్ అనేవి ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. కావాలంటే వెళ్ళి ఒకసారి చూసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. చలో, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.